చేయలే, అలాంటి దానికి పాల్పడలా. తర్వాత మేము కోరుకుంటున్నది అసలు మాకు అర్థం కానిది ఏంటంటే ఇక్కడ ఎవరన్నా ఆల్రెడీ పూర్తి అంటే రిజల్ట్ తెలిసింది ఎవరైనా ఉన్నారంటే మాతో పాటు చంద్రబాబు నాయుడు గారు కూడా పూర్తిగా తెలుసనే అర్థమవుతుంది. ఎప్పుడు పోలింగ్ అయిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు 13వ తేదీ జరిగింది. మామూలుగా చంద్రబాబు నాయుడు నేచర్, తన సహజ వైఖరి. ఆ రోజు చెప్పాం, అయిపోగానే బయటకు వచ్చి 2000 చూపించాల్సినోడు చూపించాల, ఎక్కడా మాట్లాడట్లా, ఎక్కడా ఇది లేడు, అసలు ఎక్కడికి పోయినాడో తెలియట్లా. సెటిల్మెంట్కి పోయినాడని ఎందుకు అనుకుంటున్నామంటే ఈ రోజు కూడా చెప్పట్లా. ఆఖరి నిన్న కూడా ఆటగా కనపడింది, తిరుగు ప్రయాణం అని ఆయనది ఒక జెడ్ ప్లస్ సెక్యూరిటీ ఉన్నట్టుంది కదా, ఇంత పెద్ద ఇటనరీ పంపించారు. ఎక్కడి నుంచి వస్తున్నాడు లేదు, మా నాయకుడు ఎక్కడికి పోతున్నాడో ఇచ్చారు, వస్తున్నప్పుడు పలానా చోట నుంచి వస్తున్నాడు అని ఇచ్చాం. ఎందుకంత దాపరికమో తెలియదు. అవి వచ్చిన తర్వాత కామ్గా లోపల ఉన్నాడు. అంటే తెరవెనక ఏదో ప్రయత్నాలు చేసుకుంటున్నాడు తప్ప బయటకు వచ్చి ఎలాంటి ఇది ఆయన చేయట్లా. సో ఆయనకు తెలుసు ఇది వచ్చేది కాదు, అయిపోయింది అని తెలుసు. సెటిల్ ఈలోగా సర్దుకోవాల్సినవి ఉంటే ఆ ప్రయత్నాల్లో ఉన్నాడేమో అని ఆయన మీద డౌట్ వస్తుంది. నాకు సంబంధించి క్లియర్గా చెప్తున్నాం కదా, ఈ రోజు మాట్లాడినా ఎప్పుడు మాట్లాడినా మీరు క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ అంటే ఆ కూటమి పేరుతో ఈ శక్తులన్నీ క్రియేట్ చేస్తున్న కన్ఫ్యూజన్ డిస్పెల్ చేసే ప్రయత్నం. ఏం బాగాలేదు, పర్లేదు, అంతా బాగుంది, బ్రహ్మాండంగా వస్తున్నాము, చాలా కంఫర్టబుల్గా ల్యాండ్ స్లైడ్ దీంతో రాబోతున్నాము, దాంట్లో ఎలాంటి ఇది డౌట్ లేదనేది మా కార్యకర్తలకు, అభిమానులకు, జగన్మోహన్ రెడ్డి గారిని నమ్ముకున్న అట్టడుగు వర్గాల అందరికీ భరోసా ఇవ్వడానికి మాట్లాడుతున్నాం. క్రిమినల్ ఆలోచనతో ఏదైనా అనుకోవచ్చు, అలా అనుకోవచ్చు. ఇప్పుడు మేము అనట్లా బీజేపీ దానికోసం అని చెప్పి మేము అనేదానికి ఆధారాలు చూపుతున్నాం. అతని దానికి ఆధారాలు చూపాలా? ఆరామస్థానం అయితే 140 ఇవ్వలేదు మాకు, 140 150 ఇస్తే ఏదో రాయించుకున్నాడు. బీజేపీ 400 కదా చేసుకున్నట్టు వీళ్ళు రాసుకున్నారు. అతను ఇచ్చింది అసలు అది అతను చదివిన పేర్లు, ఈ పలానా వాళ్ళు పోతారు, పలానా వాళ్ళు వస్తారని వాళ్ళకి ఇచ్చిన అలవెన్స్, వాళ్ళ నాయకులందరూ గెలుస్తారని ఇవ్వడం, అవన్నీ కూడా అబద్ధం. మా లెక్క ప్రకారం వాళ్ళలో దాదాపు 90% అందరూ ఓడిపోతారు ఎవరైతే అతను మెన్షన్ చేసినారో, లేదా టఫ్ ఫైట్ ఇచ్చేసి మా వాళ్ళకే ఎడ్జ్ ఉన్నట్టుగా వస్తుంది రిపోర్ట్స్. సో అది ఇచ్చిన ఫిగర్ కూడా అదేమన్నా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఫిగర్ కూడా కాదు. బట్ ది మోస్ట్ కన్జర్వేటివ్ అని అతనే చెప్పాడు కాబట్టి నేను అందుకే ఏమంటున్నా అంటే అది ఓన్లీ ట్రెండ్ను మాత్రమే సూచిస్తుంది. వీ విల్ కమ్అట్ విత్ ఫిగర్స్ విల్ బి సో హై దట్ ఫస్ట్ టైం పాజిటివ్ ఓట్ అనేది యాంటీ ఇన్కంబెన్సీ బదులు ప్రో ఇన్కంబెన్సీ అనేది బాగా బలంగా కొట్టొచ్చినట్టు ఈ ఎలక్షన్ లో కనపడుతుంది. మంచి మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తారు. కూటమి సభ్యులు సంబరాలు స్టార్ట్ చేశారు. ఎన్డీఏకి రాష్ట్రంలో వేవ్ కనిపిస్తా ఉంది. 130+ సీట్లు అధికారంలోకి వస్తామని మంచిదే కదా. ఎందుకు వస్తుంది? ఇప్పుడు నేను ఇన్ని రీజన్స్ చెప్తున్నా మేము రావడానికి కనపడేటి. వాళ్ళని ఒక్కటంటే ఒకటి చెప్పండి, ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని చెప్తారా? నవ్వుతారు ఎవడన్నా, ఎట్లా వాళ్ళని కూడా అర్థం కాదు. అదే పోలింగ్ పర్సెంటేజ్ పెరిగింది. పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి అది పాజిటివ్ ప్రో ఇన్కంబెన్సీ అనడానికి ఇన్ని రీజన్స్ మేము చెప్తున్నాం. వాళ్ళు ఒక్కటంటే ఇదో నేను ఒప్పుకుంటా. ఈ 6 పాయింట్లు మేము బాగా తీసుకెళ్లాము. ఎవరైతే చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా, తనకే నమ్మకం లేని పాయింట్లు, ఇది ఉచిత గ్యాస్, ఉచిత ప్రయాణం, ఇంకా ఏదేదో 6 పాయింట్ సూపర్ సిక్స్, దాంతోపాటు పెన్షన్ 4000, వాటి గురించి ఆయనే బలంగా ప్రచారం చేసుకుని కిందికి తీసుకెళ్లింటే, ఆ పాజిటివ్ అజెండాతోనే ఆయనే కిందికి బలంగా పోయి ఉంటే ఆయన కానీ ఆయన పార్టీ మొత్తం, అప్పుడు ఆయన చెప్పుకోవడానికి లేదు నేను బలంగా తీసుకెళ్లాను అందువల్లని. ఎక్కడన్నా మాట్లాడినాడా? ప్రజలకు తెలుసు, మీడియాకు మీకు తెలుసు. ఆయన ఎంతసేపు ఉన్నా అసలు అసంబద్ధమైంది, అసాధ్యమైంది ఈ రోజు మాట్లాడట్లే. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ గురించి ఎన్ని భూములు పోయినాయి, ఎక్కడ పోయినాయి? ఆ రోజు ఆ 10 రోజులు దాని మీద హడావుడి చేసి తనకున్న